అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి ఒకరోజు వ్యాస మహర్షి వచ్చాడు. ఆయన్ని అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు ధర్మరాజు. వ్యాసుడు ధర్మరాజును ఏకాంత ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి, ఓ ధర్మరాజా, నీ మనసులోని బాధ నాకు తెలుసు. నీకు ప్రతిస్మృతి అనే విద్యను ప్రసాదిస్తున్నాను. దీనిని అర్జునుడికి నేర్పించు. దీనితో అర్జునుడు శత్రువులను జయించగలుగుతాడు. అర్జునుడు తన తపస్సుతోనూ పరాక్రమంతోనూ దేవతలను దర్శించడానికి అర్హుడు. కాబట్టి అస్త్ర విద్యా ప్రాప్తి కోసము అతడిని శివుణ్ణి గురించి తపస్సు చేయడానికి పంపించండి ధర్మరాజా అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నగారి ఉపదేశానుసారం అర్జునుడు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలను దాటి అడవిలోకి ప్రవేశించాడు. నార వస్త్రాలను, జింక చర్మాన్ని, దండ కమండలాలను ధరించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అర్జునుడు. రాను రాను అర్జునుడి యొక్క తపస్సు తీవ్రంగా, కఠోరంగా కొనసాగింది. తన తపశ్శక్తికి దిక్కులన్నీ వేడెక్కిపోతున్నాయి. ఇది తెలుసుకున్న మునులు, ఋషులు శివుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. ఇప్పుడే వెళ్లి అర్జునుడి కోరిక తీరుస్తాను అని శంకరుడు బిల్లుడిగా, మాతా పార్వతీదేవి బిల్లని రూపాలతో అడవికి వచ్చారు. ఆ సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు అడవి పంది రూపం దాల్చి అర్జునుడిని చంపడానికి వచ్చాడు. నిరపరాధి అయిన నన్ను చంపడానికి వచ్చావా మూకాసురా, ముందు నిన్ను యముడి దగ్గరికి పంపుతాను అంటూ బాణం వేశాడు అర్జునుడు. అదే సమయంలో శివుడు కూడా బాణం వేశాడు. 2 బాణాల దెబ్బకి శరీరం ఛిద్రమై మూకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ అడవి పందిని చంపాలని ముందుగానే నేను నిర్ణయించుకున్నాను. నువ్వెందుకు చంపావు? నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అన్నాడు అర్జునుడు. ఇది నా వేట. నీకన్నా ముందు నేనే కొట్టాలని అనుకున్నాను. నీ మీద బాణం వేస్తాను. శక్తి ఉంటే నాతో కాచుకో అన్నాడు బిల్లుడి రూపంలో ఉన్న శివుడు. బిల్లుడి మాటలకు అర్జునుడు మండిపడ్డాడు. అతడి మీద బాణవర్షం కురిపించాడు అర్జునుడు. అవన్నీ ఒంటి చేత్తోనే అందిపుచ్చుకున్నాడు బిల్లుడు. అర్జునుడు వరుసగా బాణాలను వేస్తూనే ఉన్నాడు. బిల్లుడు అవి చేత్తో అందుకొని విరిచివేస్తున్నాడు. అర్జునుడి తూణీరం మొత్తం ఖాళీ అయిపోయింది. కత్తితో కొట్టబోతే ఆ కత్తిని 2 ముక్కలుగా చేశాడు. పిడుగు లాంటి పిడికిళ్లతో గుద్దాడు అర్జునుడు. అయినా బిల్లుడు చెల్లించలేదు. బిల్లుడు అర్జునుడిని తన సందిట ఇరికించుకున్నాడు. అటు ఇటు కదలలేకపోయాడు అర్జునుడు. రక్తం స్రవించి నేలవాలిపోయాడు అర్జునుడు. కొద్దిసేపటికి తెలివి వచ్చింది అర్జునుడికి. ఇంతకు ముందు తాను తపస్సు చేస్తూ శివుణ్ణి ప్రతిష్ఠించి పూజిస్తూ చల్లిన పూలు బిల్లుని యొక్క తల మీద కనిపించాయి. ఓహో, ఈ బిల్లుడు సాక్షాత్తు పరమశివుడే అని తెలుసుకొని అర్జునుడు తన తప్పును తెలుసుకున్నాడు. బిల్లుడి శరణాలపై మోకరిల్లాడు అర్జునుడు. ఓ పరమేశ్వర, ఓ మహాదేవ, నా అజ్ఞానాన్ని మన్నించండి అని శరణు వేడుకున్నాడు అర్జునుడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, అర్జున, నీవు నాతో సమానమైన బలపరాక్రమాలను కలిగిన వాడివి. నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు మహాదేవుడు. ఓ ఈశ్వర, నాకు వరం ఇవ్వాలనుకుంటే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించండి మహాదేవా అన్నాడు అర్జునుడు. శివుడు అందుకు అంగీకరించాడు. అర్జునుడు స్నానం చేసి శుచిగా వచ్చాడు. శివుడు పాశుపతాస్త్రం ప్రయోగము, అలాగే ఉపసంహారం ఉపదేశించి, దీనిని శత్రువుల మీద ప్రయోగిస్తే అతడిని నాశనం చేస్తుంది అర్జున, కానీ అల్పుల మీద ప్రయోగిస్తే జగత్ ప్రళయం సంభవిస్తుంది అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు.